ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వేద మంత్రాల సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందశ్రీని సీఎం సన్మానించారు. గుండు పూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు తెలంగాణ తల్లి చేతిలో పొందుపరిచారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసముద్రంగా మారాయి. 10 ఏళ్ల అవినీతి నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆకాంక్షలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికార తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఆవిష్కరించిన సీఎం డిసెంబర్ 9వ తేదీన ఇక నుంచి ప్రతి ఏడాది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ కవులు, కళాకారులను గుర్తించామన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్లకు కట్టినట్టు స్తూపం రూపొందించిన ఎక్కా యాదగిరిని సీఎం అభినందించారు. కవులకు, కళాకారులకు కోటి నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన, మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి నూతన విగ్రహ అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన అపచారానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్, ద్రోహిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోనున్నారన్నారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడంగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మనం పుట్టిన గడ్డను మాతృమూర్తిగా చూసుకునే సంస్కారం ఉన్న నేల ఈ భారత నేల. ఈ మాట నేనంటే కొంతమంది తప్పు అనుకోవచ్చు, కానీ దయచేసి ఆవేదనతో, ఉద్వేగం నుంచి అంటున్న మాట. ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి. తెలంగాణ అస్తిత్వం తెలంగాణ తల్లి అని సీఎం రేవంత్ అన్నారు. 6 దశాబ్దాల కాల తెలంగాణ ఎంతో మంది పోరాటానికి ప్రతీక తెలంగాణ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ తోడ్పడాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 6 దశాబ్దాల ఆకాంక్ష. ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడదీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని 6 దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది. ఆ పోరాటాలలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించినాయి. ఎలా అయినా సాధించాల్సిందే, చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిధలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత
ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు డిజైన్ పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా సీన్ మారింది. రాష్ట్ర చిహ్నం కూడా మార్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ సింగర్ ప్రశ్నించగా అదేం లేదు, జాతీయ గీతం మాత్రమే మార్చమని పొన్నం వెల్లడించారు. అటు తెలంగాణ తల్లి డిజైన్ రూపొందించేటప్పుడు తమను కూడా సంప్రదించాల్సి ఉండేదని పాయల్ సింగర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆవిర్భావం తర్వాత టీఎస్ని టీజీగా చేయడం కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో కానీ, తెలంగాణ తల్లి విషయంలో కానీ అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన. విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పాటు ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం, ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినాము మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం. అసెంబ్లీకి తెలంగాణ బీజేపీ నేతలు ట్రాక్టర్ పై వచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. అలాగే రైతు రుణమాఫీ పూర్తి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆదాని భాయ్ భాయ్ అన్న టీషర్ట్ వేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ప్రజల గొంతుకైనటువంటి ప్రతిపక్షాన్ని అలౌ చేయట్లేదంటే మరి గవర్నమెంట్ భయపడుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి మార్పు కావచ్చు, అదాని రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధుత్వం కావచ్చు, వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మాట్లాడతాయి కాబట్టి మాట్లాడకుండా అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. సక్రమంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ప్రజల ఇష్యూస్ చెప్పొద్దు ప్రతిపక్షాలంటే ఇది అన్యాయం. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడే మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించడం అన్నది చాలా దారుణం. ఈ అరెస్ట్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారు మా సభా హక్కులు ఉల్లంఘిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. చాలా దారుణం అండి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసి చేతి గుర్తును మాత్రమే మిగిల్చడం, అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని చాటి చెప్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఉద్యమంలో లేరు. ఆయనకు ఉద్యమం తెలియదు, తెలంగాణ తెలియదు. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 16కు వాయిదా పడింది. శాసనసభను ఈ నెల 16కు వాయిదా వేశారు స్పీకర్. మొదటి రోజు అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం చారి అనే వ్యక్తి తయారు చేశారని ఆయన వెల్లడించారు. ఉద్యమ తెలంగాణ తల్లి, ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న తెలంగాణ తల్లి ఒకేలా ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆయన సొంత నిర్ణయం అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని, ట్రోల్ చేసే వాళ్లకు చరిత్ర తెలియదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆయన చాంబర్లో కోమటిరెడ్డి కలిశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వల్ల వచ్చే 5 ఏళ్లలో నల్గొండ జిల్లా స్వరూపం మారబోతోందని మతి కోమటిరెడ్డి అన్నారు. దీంతో నాకు ఎకరం ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క. జిల్లా పర్యటనలో భట్టి ఉన్నప్పుడు ఏమడిగినా ఓకే అంటారని, పని కోసం సచివాలయానికి వస్తే మాత్రం పైసలు లేవంటున్నారని కోమటిరెడ్డి సెటైర్ వేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. త్వరలో ఏపీ కేబినెట్లోకి నాగబాబు చేరనున్నారు. జనసేన పార్టీ తరపున ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. నాగబాబు బాధ్యతలు స్వీకరిస్తే ముగ్గురవుతారు.
త్వరలో ఏపీ కేబినెట్లోకి నాగబాబు చేరనున్నారు. జనసేన పార్టీ తరపున ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. నాగబాబు బాధ్యతలు స్వీకరిస్తే ముగ్గురు అవుతారు. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ను ప్రకటించారు. కాకినాడ పోర్ట్ కేసులో విచారణ జరుగుతోందన్నారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను జగన్ ఆయన్కో దోచుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. పార్టీలకు పోలీసులు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. కూర్చోబెట్టినప్పుడు సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు? డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి. ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి. అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారనే సంగతి మాకు తెలిస్తే కంటైనర్ షిప్ లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏం లేదని తేల్చారని చెప్పారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంటర్పోల్ ఆపరేషన్ గరుడ పేరుతో విచారణ జరిపి ఏం లేదన్నారు. వైజాగ్ కేంద్రంగా డ్రగ్స్ రవాణా జరగకపోవడం సంతోషమని, సీబీఐ విచారణ జరిగిన తీరుపై ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాస్తారని తెలిపారు. లేనిపోని ఆరోపణల కారణంగా దేశం పరుగుపోతుంది కదా అన్నారు. టీడీపీ హయాంలో వేసిన అసిడ్ బహిర్గతం చేయాలన్న బొత్స ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు. మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు, ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్ట్, ఎంత టైం వేస్టు, అంత వేగ్గా, అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ నుంచి తనకు ముప్పు ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తనపై అమానుషంగా దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదంలో చెలరేగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అంతకుముందు మాదాపూర్లోని మంచు విష్ణు ఆఫీసులో సమావేశం జరిగింది. చిన్న శ్రీశైలం యాదవ్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. మంచు విష్ణు తరపున ఆయన సన్నిహితులు చర్చకు హాజరయ్యారు. మరోవైపు తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పహాడి షరీఫ్ పిఎస్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉండగా కొందరు వచ్చి తనను కొట్టారని మనోజ్ ఫిర్యాదు చేశారని తెలిపారు పహాడి షరీఫ్ సీఐ గురువారెడ్డి. ఎవరి పేర్లు ఫిర్యాదులో వెల్లడించలేదని చెప్పారు. విభేదాల ప్రచారం నడుమ నటుడు మోహన్ బాబు మరో ట్వీట్ చేశారు. తాను నటించిన శ్రీరాములయ్య మూవీలోని ఓ సీన్ను ట్విట్టర్లో పంచుకున్నారు. అన్నం పెట్టిన చేతులతోనే దండం పెట్టి అడుగుతున్నా అనే సీన్ను పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి ఫ్యామిలీ వివాదంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా గుర్తించారు. అతని సెల్ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు లబ్బిపేటకు వెళ్లేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మల్లికార్జున్ కోసం గాలిస్తున్నారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ చేశారు. చంపిస్తామని బెదిరించారు. ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపగా పేషి సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజ్లను ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బెదిరింపు కాల్స్ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
పౌరసత్వంపై వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తేల్చింది. 15 ఏళ్లుగా కోర్టును తప్పుదో పట్టించేందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని మండిపడుతూ రమేష్ కు 30 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని, మిగిలిన 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 2 వాయిదాపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎగ్జామ్ ని వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 స్టాఫ్ సెలక్షన్ కమిటీ పరీక్షలు ఒకే రోజు ఉన్నందున వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. దీంతో పరీక్షకు వారం ముందు జోక్యం చేసుకోబోమని హైకోర్టు వెల్లడించింది. న్యాయస్థానం నిర్ణయంతో ఈ నెల 15, 16న గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్యం, జనాభా డేటాకున్న నిజమైన శక్తిని ప్రపంచానికి చాటుతుందని ప్రధాని మోదీ అన్నారు. రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీని ప్రజాస్వామీకరణ చేస్తే అది సమాజంలోని అన్ని వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శక్తి ఏంటో యూపీఐ, డీబీటీ లాంటి పథకాలు తెలియజేస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదానీ అవినీతిపై విపక్షాల నిరసనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు మోదీ, అదానీ మాస్కులతో దర్శనమిచ్చారు. వారిని విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరిహాసం చేయడం అందరినీ ఆకర్షించింది. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, సప్తగిరి శంకర్ ఇవాళ మోదీ, అదానీ మాస్కులు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా వీడియో తీస్తూ మోదీ, అదానీ మాస్కులు ధరించిన వారితో మాట్లాడారు. रिश्ता आपके रिश्ते के बारे में थोड़ा बताइए भाई। हम दोनों का एक ही है। मैं जो भी बोलता हूँ हाँ। हम दोनों मिलके सब करेंगे। अच्छा, और कब से आपकी पार्टनरशिप चल रही? రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. జగదీప్ ధన్ఖడ్ పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇక అవిశ్వాసానికి టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ మద్దతిచ్చింది. జగదీప్ ధన్ఖడ్ పై అవిశ్వాసం పెట్టేందుకు విపక్షాలు నిర్ణయం తీసుకుంటుండటంతో అధికార బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తోందనేది ఆసక్తిగా మారింది. ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకమయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం రేపటితో ముగుస్తుండగా తదుపరి గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను నియమిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రానున్న 3 ఏళ్ల పాటు మల్హోత్రా ఈ పదవిలో కొనసాగనున్నారు. అల్లు అర్జున్ ప్రశంసిస్తూ అమితాబ్ బచ్చన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ జీ, మీరు నా పట్ల ఎంతో వినయపూర్వకంగా మాట్లాడారు. మీ ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండండి. మీకోసం నా ప్రార్థనలు మరియు శుభాకాంక్షలు. కొనసాగిన విజయం అంటూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. డాన్సర్స్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ నియామకమయ్యారు. ఆదివారం నిర్వహించిన డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా గెలుపొందారు. డాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 5వ ప్రకాష్ ఎన్నికతో జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలి సహా పలు ప్రాంతాలు ఈ సీజన్లో మొదటిసారి మంచు పడింది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవనాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు మంచు కారణంగా ఉష్ణోగ్రతలు క్షీణించాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. టాబో నగరంలో ఉష్ణోగ్రతలు ఏకంగా -13 డిగ్రీ సెల్సియస్కు పడిపోయాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలు ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25లో వృద్ధి అంచనాలను 7.2% నుంచి 6.6%కి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాలను 4.5% నుంచి 4.8%కి పెంచింది. ఈ క్రమంలో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,602.58 వద్ద నష్టాలు మొదలైంది. ఆ తర్వాత మళ్లీ లాభాల బాటలో పట్టినా చివరకు పతనమయ్యాయి. ఒక దశలో 81,783.28 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్ అత్యల్పంగా 81,411.55 పాయింట్లకు తగ్గింది. చివరకు 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది. రైట్ టు ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.